హాయ్ ఫ్రెండ్స్, విలేజ్లలో గొడవలు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న గెట్ల కాడ అంటే దొడ్ల కాడ అలాగా ఉంటాయి. ఇప్పుడు మా విలేజ్లో ఇది సపోజ్ చూడండి, మా విలేజ్లో అవతల వాళ్ళ దొడ్డి యువతల మాది అంటే మధ్యలో రాయి బాధడానికి ఎంత గొడవ పడుతున్నా చూడండి. అసలు గొడవలు అనేవి ఎక్కువ విలేజ్లలోనే వస్తాయి. ఎందుకంటే చదువుకోకుండా మూర్ఖులు ఉంటారు. ఏంటంటే మా పెత్తనం చల్లాలి అలాగా ఆలోచించకుండా కొంచెం నిదానంగా చూసుకుంటే గొడవలని ఏముండవు. చూడండి అలాగా ఇప్పుడు వాళ్ళు వచ్చి పెద్దలు రాయి బాధాలని ఒప్పుకోవట్లేదు. చూడండి ఇలాగా రోజు గొడవ పడుతూ ఉంటారు. విలేజ్లలో ఎక్కువ మూర్ఖులు ఉంటారు. ఇలాంటి ఆపాలంటే ముందు ప్రభుత్వాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా ప్రభుత్వం వస్తుందని పోటీ పడుతుంటారు. సో ప్రభుత్వాలు అనేవి విలేజ్లలో ఉన్న నాయకులను రెచ్చగొట్టకూడదు. ముందు ఆ నాయకులు రెచ్చగొట్టడం వల్ల ఇలాంటి వాళ్ళు ప్రజలు అనేవాళ్ళు బలైపోతుంటారు. అంటే ప్రజలలో నాయకులు బాగుంటే మా ప్రజలు అనేవాళ్ళు మంచిగా ఉంటారు. దానివల్ల నాయకులు కింద కార్యకర్తలను వాళ్ళని రెచ్చగొడతారు. ఎందుకంటే వాళ్ళు మన పార్టీలో ఎలాగైనా లాక్కోవాలంటే ఇక్కడ పొలాలు పెట్టాలి, అక్కడ పొలాలు పెట్టాలని ఇలా చేపిస్తుంటారు. ఇప్పుడు మా విలేజ్లో కూడా ఇలాగే జరిగాయి. ఇంకా మా విలేజ్ సేమ్ సిచ్యువేషన్ ఇలాగే. ఇప్పుడు మా విలేజ్లో కూడా ఇలాగే ఇప్పుడు కొట్టుకుంటున్నారు. కేసులు అవి పెట్టుకొని ఇలాగే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలాగే ఇంకా అది పెండింగ్లో ఉంటుంది. ఏం వర్కులు చేయకుండా ఆ రోడ్డు అదనేది ఇంకా అందరూ వెళ్ళి ఆడ గుంపు కూడారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మా ఊళ్ళో రోజు ఇంకా ఇలాగే గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకా పండగలు వినాయక చవితి ఇలాంటప్పుడు ఇంకా ఒకసారి గుంపు కూడారనుకో ఇంకా ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. ఇలాగ మీ విలేజ్లో ఇలాంటివి జరిగి ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఇంకా ఎలా కొట్టుకుంటారో ఏం చేస్తారో కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ஞாட்டதுல